ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే, అలాగే 9th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు జాతకుడికి. 5-9 హౌసెస్లో గురువు యొక్క ప్లేస్మెంట్ వలన జాతకుడికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, అటువంటి గురువు యొక్క రిజల్ట్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుందాము. అయితే కోణస్థానమైనటువంటి 5-9 హౌసెస్లో గురువు యొక్క ప్లేస్మెంట్కి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ఒక జాతకంలో గురుబలానికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఏదైనా ఒక రాశిలో కొంత మ్యాలిఫిక్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే గురు దృష్టి వల్ల చాలా మటుకు ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి గురు బలానికి గురు దృష్టికి అంత విశేషమైనటువంటి ఒక ప్రాముఖ్యతనివ్వబడింది జ్యోతిష్యంలో. అటువంటి గురువు కనుక కోణస్థానమైనటువంటి 5th హౌస్ 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ని జాతకుడికి ఇస్తాడు. అయితే ఇక్కడ లగ్నాన్ని మినహాయించి 5-9 హౌసెస్లో గురువు ప్లేస్మెంట్ గురించి మనం తెలుసుకుందాము. ఇక 5th హౌస్లో కనుక గురువు, అలాగే 9th హౌస్లో కనుక గురువు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, కొంత నెగిటివ్గా ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. గురువు ప్రధానంగా విద్యకి, తెలివితేటలకి, వివేకానికి, సంతానానికి, శాస్త్రాలు, పురాణాలు, వేద విద్య, వేదాంత విద్య, వీటికి సంబంధించినటువంటి జ్ఞానానికి ప్రతీకగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ధనానికి కారకుడు గురువు, సంతానం యొక్క అభివృద్ధిని సూచించేటువంటి గ్రహము గురువు. కాబట్టి ఇన్ని మంచి పోర్ట్ఫోలియోస్ని సూచించేటువంటి గురువు కనుక అతి ముఖ్యమైనటువంటి కోణస్థానాల్లో ఉంటే, అందులోనూ 5-9 హౌసెస్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అనేది మనం అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ప్రధానంగా అటువంటి గురువు యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే జాతకుడికి చాలా మంచి ఫలితాలనే అందిస్తాడు గురువు. అయితే 5th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్ నుంచి ప్రధానంగా మనం చూసేటువంటి అంశాలు సంతానము, అలాగే విద్య, స్పెక్యులేషను, ఎడ్యుకేషను, స్పెక్యులేషను, సంతానం యొక్క ప్రోగ్రెస్, ఇటువంటివన్నీ కూడా మనం 5th హౌస్ నుంచి చూస్తూ ఉంటాము. మంత్ర సాధన, మంత్రసిద్ధి, ఇవి కూడా 5th హౌస్ నుంచి చూసేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు. 5th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే అటువంటి వారికి మంచి ఎడ్యుకేషనల్ పర్స్యూట్స్, అంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. వాడు గురు మహాదశ కనుక రన్ అవుతూ ఉంటే, అటువంటి 5th హౌస్లో ఉన్నటువంటి గురువు యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉంటే వారు చదువులో చాలా బాగా రాణిస్తారు. మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి బాగా హెల్ప్ చేస్తాడు గురువు 5th హౌస్లో ఉండి. అలాగే ఫారిన్ ల్యాండ్స్లో సంబంధించిన విద్యలు కూడా 5th హౌస్లో ఉన్న గురువు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా ఎడ్యుకేషన్లో బాగా రాణించడానికి 5th హౌస్ జూపిటర్ ప్లేస్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా గురువు 5th హౌస్లో ఉండి వేద విద్యకి, వేదాంత విద్యకి, శాస్త్ర పరిజ్ఞానము, పురాణాలు, శాస్త్రాలు, దైవభక్తి, మంత్ర విద్య, వీటి పట్ల ఆసక్తి, కొంత అందులో ప్రవేశము, ప్రాక్టీస్ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం గురువు. 5th హౌస్లో ఉన్న గురువు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, జ్యోతిష్యానికి సంబంధించిన కాంబినేషన్స్లో ఉన్నట్టయితే వారికి జ్యోతిష విద్య పట్ల మంచి అభిరుచి, అందులో ప్రవేశము, ప్రావీణ్యము కూడా ఇస్తాడు గురువు. గురువు శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే జ్యోతిష విద్యలో రాణించడానికి జాతకుడికి చాలా బాగా సహాయపడతాయి ఈ రెండు గ్రహాలు. అలాగే వాక్సిద్ధిని ఇచ్చేటువంటి గ్రహం గురువు. సెకండ్ లార్డ్షిప్ తీసుకుని 5th హౌస్లో ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్లో కనుక గురువు ఉన్నట్టయితే తప్పకుండా వారికి జ్యోతిష విద్యలో మంచి ప్రావీణ్యం ఉండడమే కాకుండా వాక్సిద్ధి రెండు కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్యూషన్ని చాలా బాగా పెంచుతాడు గురువు 5th హౌస్లో ఉండి జాతకుడికి. ఆ ఇంట్యూషన్స్ ద్వారా, అటువంటి చక్కటి డివైన్ ఇంట్యూషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్స్ చేయగలడు అటువంటి వ్యక్తి. ఈ విధంగా జ్యోతిషంలో రాణించడానికి గురువు యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. అలాగే సంతానం విషయంలో చూసినట్టయితే గురువు 5th హౌస్లో ఉంటే సంతానపరమైనటువంటి సమస్యలను కొన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5th హౌస్లో గురువు ఉన్నంత మాత్రాన సంతానం ఉండదు అని చెప్పడానికి లేదు. సంతాన సమస్యలు, సంతానం లేకపోవడం కావచ్చు, సంతానం ఉండి అనారోగ్యంతో ఉండడం కావచ్చు, సంతానం ఉండి వారు అభివృద్ధిలోకి రాకపోవడం కావచ్చు. అయితే ప్రధానంగా గురువు పుత్ర సంతానాన్ని సూచిస్తుంది కాబట్టి, అందులోనూ జ్యేష్ఠపుత్రుడిని సూచిస్తుంది కాబట్టి వారి యొక్క పెద్ద కొడుకు విషయంలో వారికి కొంత ప్రాబ్లం అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందులో రెట్రోగ్రేడ్ జూపిటర్ అంటే వక్రించిన గురువు కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే సంతానపరమైన సమస్యలు జాతకుడిని చాలా వేధిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి రాకపోవడం కావచ్చు, సంతానం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం కావచ్చు, లేదా ఆ 5th హౌస్ కనుక రవి ఇల్లు అయినటువంటి సింహం అయ్యి అందులో కనుక గురువు ఉన్నట్టయితే, అంటే మేషలగ్నానికి 5th హౌస్లో గురువు ఉండి, ఉదాహరణకి రెట్రోగ్రేడ్ అయ్యి ఉండి అటువంటి ప్లేస్మెంట్లో గురువు ఉన్నట్టయితే వారికి జ్యేష్ఠ కుమారుడు వృద్ధిలోకి రాకపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంతో మానసిక వేదన కలిగించేటువంటి ఒక అంశంగా ఉంటుంది. ఎందుకంటే రవి ఇంట్లో గురువు సంతానాన్ని కొంతవరకు ప్రోగ్రెస్ని అడ్డుకుంటూ తల్లిదండ్రులకు ఎక్కువగా మానసికమైనటువంటి వేదన ఇచ్చేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. రవి ఇంట్లో 5th హౌస్ అయినటువంటి సింహంలో గురువు ప్లేస్మెంట్ కొంతవరకు ఈ విధమైనటువంటి కొంత ట్రెండ్ని సూచించే అవకాశం ఉంటుంది. అయితే 5th హౌస్లో రవి గురువులో ఉన్నప్పుడు కూడా సంతానం విషయంలో కొంత అసంతృప్తి అనేది తల్లిదండ్రులకి ఉంటుంది. అయితే ఇదే రవి గురువుల కాంబినేషన్ 5th హౌస్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్కి, అలాగే శాస్త్ర విద్యలు కావచ్చు, జ్యోతిష్యానికి కావచ్చు, దీనికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్. అదేవిధంగా 5th హౌస్ అనేది స్పెక్యులేషన్ సూచించేటువంటి హౌస్ కాబట్టి 5th హౌస్లో ఉన్నటువంటి గురువు వలన వాళ్ళు స్పెక్యులేషన్ రంగంలో, స్టాక్ మార్కెట్స్ ఇటువంటి ఒక రంగంలో మంచి లాభాలను గడించడానికి అవకాశం కల్పిస్తారు శుక్రుడు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. 5th హౌస్లో గురువు, బుధుడు, రాహు ఇటువంటి ప్లానెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్పెక్యులేషన్ని వాళ్ళ ప్రొఫెషన్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా చక్కటి ఆదాయాన్ని పొందుతూ చాలా అద్భుతమైనటువంటి ఒక ఫినాన్షియల్ స్టేటస్ను అనుభవించడానికి గురువు సహాయపడతాడు. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కూడా గురువు 5th హౌస్లో ఉండి జాతకుడికి అందిస్తాడు. కాబట్టి సంతానం విషయంలో కూడా పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు 5th హౌస్లో. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. స్పెక్యులేషన్లో రాణించడం కూడా గురువు సహాయపడతాడు 5th హౌస్లో. అలాగే మంత్ర సాధన, మంత్రసిద్ధి వీటి కూడా చాలా బాగా సహాయపడతాడు గురువు 5th హౌస్లో ఉండి. అదేవిధంగా జ్యోతిష్యంలో రాణించడానికి ఈ విధంగా గురువు 5th హౌస్ ప్లేస్మెంట్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే రెట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెట్రోగ్రేడ్ అవ్వకుండా ఉండడం అనేది గురువుకి 5th హౌస్లో మంచిది. రెట్రోగ్రేడ్ అయినంత మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకోకూడదు. ఇచ్చే రిజల్ట్స్లో కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా గురువు యొక్క 5th లార్డ్షిప్, 9th లార్డ్షిప్ అనేవి గురువు యొక్క శుభత్వాన్ని పెంచుతాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా శుభగ్రహాలు కనుక కోణాధిపత్యం వచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే పాపగ్రహాలకి కేంద్రాధిపత్యం చాలా మంచిది. కాబట్టి గురువు, శుక్రుడు ఇటువంటి ప్లానెట్స్ పంచమాధిపత్యం, భాగ్యాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే వారి యొక్క శుభత్వం మరింత పెరుగుతుంది. వాళ్ళు ఫంక్షనల్ బెనిఫిట్స్గా ఉంటారు. అంటే ఆధిపత్య శుభత్వం అనేది పెరుగుతుంది ఈ గ్రహాలకి. అలాగే గురువు కూడా 5th లార్డ్గా, 9th లార్డ్గా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడికి అందిస్తాడు. ఇటువంటి 5th లార్డ్షిప్ తీసుకుని 5th హౌస్లో ఉండడము, 9th లార్డ్షిప్ తీసుకుని 5th హౌస్లో ఉండడము, ఇది ఆ 5th హౌస్లో గురువు ప్లేస్మెంట్ని మరింత బలోపేతం చేసి పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి 5th హౌస్ గురువు యొక్క ప్లేస్మెంట్ని, గురువు యొక్క లార్డ్షిప్ని ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే కోణాధిపతులు కేంద్రంలో, కేంద్రాధిపతులు కోణంలో ఉండడం మంచిది. కాబట్టి గురువు కనుక కేంద్రాధిపత్యం తీసుకుని కోణంలో ఉంటే కొంతవరకు రాజయోగ ఫలితాలను ఇస్తాడు. అయితే కేంద్రాధిపత్య దోషం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇచ్చే రిజల్ట్స్లో కాస్త నెగిటివిటీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆధిపత్యం ఏంటి గురువుకి 5th హౌస్లో ఉన్నప్పుడు అనేది చూడడం అనేది చాలా ముఖ్యము. ఇక 9th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 9th హౌస్ నుంచి తండ్రితో రిలేషను, అది పితృస్థానం కాబట్టి ఫాదర్తో రిలేషను, అలాగే ఫాదర్ బిజినెస్ని తను కంటిన్యూ చేయడము, అలాగే ఆచార సంప్రదాయాలు, శాస్త్రాలు వీటి పట్ల మంచి అవగాహన, వాటిని జీవితంలో ఆచరించడము, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్లో సెటిల్మెంట్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఇవన్నీ కూడా 9th హౌస్ నుంచి మనం చూడొచ్చు. 9th హౌస్లో కనుక గురువు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు మంచి ప్రవచనకర్తలుగా, ఒక ధార్మికమైన సంస్థకి హెడ్గా ఉండడము,
ధార్మిక జీవితాన్ని గడుపుతూ ఉండడము, ఇటువంటి ఒక జీవనశైలి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు పాజిటివ్గా ఉండి 9th హౌస్లో ఉండి 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, దానికి తోడుగా చంద్రుడు వంటి ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి ధార్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. ధార్మిక సంస్థలకి వారు ఒక ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడము, తమ యొక్క ధార్మిక చింతన ద్వారా చాలామందికి సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేస్తూ ఉండడము, ఇటువంటి ఫలితాలను కూడా గురువు అందిస్తాడు జాతకుడికి. అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా గురువు యొక్క 9th హౌస్ ప్లేస్మెంట్ సహాయపడుతుంది. ఉదాహరణకు గురు రాహువులు 9th హౌస్లో ఉన్న, శని గురువులు 9th హౌస్లో ఉన్న, 12th లార్డ్ గురువుతో కలిసి 9th హౌస్లో ఉన్న, గురువు 12th లార్డ్ 9th హౌస్లో ఉన్న, ఇది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి సహాయపడేటువంటి ఒక కాంబినేషన్గా చూడొచ్చు. అలాగే 9th హౌస్లో గురువు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వాళ్ళ తండ్రి వీళ్ళకు ఒక మార్గదర్శకుడుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి తండ్రి యొక్క మార్గదర్శకత్వంలో వారి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుని తండ్రి అందించినటువంటి బిజినెస్ని కొనసాగిస్తూ దాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి గురువు సహాయపడతాడు. తండ్రి వారికి అన్ని రకాలుగా కూడా ఆ జాతకుడు యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడంలో చాలా ప్రముఖ పాత్రని పోషిస్తాడు. కాబట్టి గురువు 9th హౌస్లో ఉండడం అనేది ఈ రిలేషన్కి చాలా మంచిది. అదే గురువు కనుక 9th హౌస్లో ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, నీచలో ఉండడం కావచ్చు, లేదా రాహు వంటి ప్లానెట్స్తో ఉండడం కావచ్చు, ఇటువంటి వాటి వల్ల తండ్రితో రిలేషన్ కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వారికి తండ్రి భావజాలానికి ఈ జాతకుడు భావజాలానికి పొంతన కుదరకపోవడం వల్ల వారి యొక్క రిలేషన్లో భావ సారూప్యం ఉండదు. కాబట్టి ఆ రిలేషన్ కొంతవరకు స్ట్రెస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క ప్లేస్మెంట్ 5-9 హౌసెస్లో చాలా మటుకు జాతకుడికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆ జాతకుడి క్యారెక్టర్ని తీర్చిదిద్దడంలో గురువు యొక్క 5th హౌస్ ప్లేస్మెంట్ అలాగే 9th హౌస్ ప్లేస్మెంట్ చాలా ప్రముఖ పాత్రని పోషిస్తాయి. అయితే గురువు 5th హౌస్లో ఉండి 9th హౌస్లో ఉండి ఎటువంటి ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురువు కనుక చంద్రుడితో కలిసి 5th హౌస్లో ఉన్న 9th హౌస్లో ఉన్న, అది గజకేసరి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ జాతకుడు అందుకుంటాడు. తమ యొక్క విద్య వల్ల, పాండిత్యం వల్ల, తమ యొక్క స్కిల్ వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవడము, సమాజం నుంచి గౌరవాన్ని పొందడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని గురువు అందిస్తాడు. అలాగే 9th హౌస్లో కూడా, అలాగే 9th హౌస్లో గజకేసరి యోగం ఉండడం అనేది ధార్మిక వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో కోణంలో వాళ్ళు ఫారిన్ ల్యాండ్లో బాగా సెటిల్ అయ్యి అక్కడ చాలా ఉన్నతమైనటువంటి జీవితము, సంపన్నమైనటువంటి జీవితం గడపడానికి కూడా గురువు 9th హౌస్లో గజకేసరి యోగంలో ఉండి జాతకుడికి అటువంటి ఫలితాలను అందిస్తాడు. అలాగే గురు కుజుల కలయిక కూడా 5th హౌస్లో చాలా మంచిది. ఇది కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోణస్థానాలు ఏంటంటే 5th హౌస్లో అలాగే 9th హౌస్లో. అయితే గురు కుజుల కలయిక ఎప్పుడు కూడా సంతానం విషయంలో కొంత అసంతృప్తిని కలిగిస్తుంది జాతకుడికి. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సంతానంతో కొంత విరోధము, పిల్లలు తాము చెప్పిన మాటలు వినకపోవడము, ఇటువంటి ఒక ధోరణి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జైమిని పద్ధతిలో కూడా గురువు యొక్క కారకత్వం ఏంటి, గురువు ఉన్నటువంటి 5th హౌస్ లేదా 9th హౌస్లో ఉన్నటువంటి ఆరూఢాలు ఏంటి అనేది చూడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. గురువు కనుక ఆత్మకారకుడై లేదా పుత్రకారకుడయ్యి, దారకారకుడయ్యి 5th హౌస్లో 9th హౌస్లో ఉండడం వల్ల రాజయోగ ఫలితాలను ఇస్తాడు. అది మంచి మోరల్ క్యారెక్టర్ని అలాగే ధనయోగాన్ని కలిగించేటువంటి ప్లేస్మెంట్. అలా కాకుండా గురువు జ్ఞాతికారకుడయ్యి 5th హౌస్లో అలాగే 9th హౌస్లో, 5th హౌస్లో లేక 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది ఇచ్చేటువంటి ఫలితాల్లో చాలా ఒడిదుడుకుల్ని, కష్ట నష్టాలని, ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువు 5th హౌస్లో ఉండి అందులో కనుక షష్టారూఢము, అష్టమారూఢము రెండు కనుక ఉన్నట్టయితే గురువు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు చాలా ఆర్థికమైనటువంటి సంక్షోభము, స్త్రీల విషయంలో అయితే భర్తతో కొంత మనస్పర్ధలు, ఇవన్నీ కూడా కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 9th హౌస్లో కూడా షష్టారూఢము, అష్టమారూఢము రెండు కలిసి 9th హౌస్లో ఉన్న అందులో గురువు ఉన్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ఒక ధోరణి అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
జైమిని పద్ధతిలో గురువు యొక్క కారకత్వము, గురువు ఉన్న ఇంట్లో ఎటువంటి ఆరూఢాలు ఉన్నాయి అని చూడడం అనేది చాలా చాలా ముఖ్యము. అయితే గురువు విషయంలో ఒక కాంబినేషన్ గురించి మనం తెలుసుకోవాలి. అది గురు రాహువుల కలయిక. దీనికి గురుచండాల యోగం అని పేరు. ఆ పేరు విన్నంత మాత్రం అనేది చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే యోగంగా అనుకోవాల్సిన పని లేదు. గురుచండాల యోగం ఉన్నటువంటి వారు అంటే గురు రాహువులు కనుక కలిసి ఉన్నట్టయితే దాని గురుచండాల యోగం అని పేరు. ఆ గురుచండాల యోగం కనుక ఉన్నట్టయితే, గురు రాహువులు కలిసి 5th హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టయితే వారు చాలా హేతుబదులుగా ఉండడము, మంచి ప్రాక్టికల్ వ్యక్తులుగా ఉండడము, ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి భావాలతో ఉండడము, ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా 9th హౌస్లో ఉన్న గురువు కూడా తాము ఏదైతే ఆదర్శం అనుకునే అటువంటి సిద్ధాంతాలు నమ్ముతారో వాటినే పాటిస్తూ జీవితం అంతా కూడా గడుపుతూ ఉండడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని గురు రాహువుల కలయిక 5th హౌస్లో 9th హౌస్లో అందిస్తుంది. కాబట్టి 5th హౌస్ లేదా 9th హౌస్లో గురువు యొక్క ప్లేస్మెంట్ అనేది ప్రధానంగా వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడంలో జాతకుడికి చాలా చాలా సహాయపడేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. గురువు యొక్క 5th హౌస్ ప్లేస్మెంట్ అండ్ 9th హౌస్ ప్లేస్మెంట్, ఈ 2 ప్లేస్మెంట్లు కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ని సాధారణంగా ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాలి. అలాగే 5th లార్డ్షిప్ 9th లార్డ్షిప్ తీసుకున్న గురువు కూడా 5th హౌస్ 9th హౌస్లో ఉన్నా లేదా కేంద్రాల్లో ఉన్న చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. కాబట్టి ఇన్ని కోణాల్లో కూడా గురువు యొక్క ప్లేస్మెంట్ అర్థం చేసుకుని, ఒకవేళ కొంత గురువుకి కాస్త నెగిటివిటీ కనుక ఉన్నట్టయితే, కాస్త నెగిటివ్గా ఉన్నట్టయితే గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు మెరుగైన ఫలితాల్ని జాతకుడు అందుకుంటాడు గురు మహాదశలో. ఉదాహరణకి గురు మహాదశలో కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే గురు స్వరూపాన్ని ఆరాధన చేయడము, అంటే దత్తాత్రేయ స్వామిని కావచ్చు, రాఘవేంద్ర స్వామిని కావచ్చు, రామానుజుల్ని కావచ్చు, ఇటువంటి గురు స్వరూపాలను ఆరాధన చేయడము, ఎప్పుడూ కూడా దైవభక్తి కలిగి ఉండడము, ఇల్లీగల్ వేలో సంపాదించాలి అనుకోకుండా లీగల్గా, అలాగే నైతికమైనటువంటి విలువలతో జీవితాన్ని సాగిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా గురువుకి రెమెడీస్గా పనిచేస్తాయి. కాబట్టి అటువంటి జీవన శైలిని కనుక పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే గురువు చాలా చాలా మంచిని చేసి జాతకుడికి అతని వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో చాలా సహాయపడతాడు. ఆ జాతకుడికి ముఖ్యంగా 5th హౌస్ అలాగే 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.